Good morning, everyone. Today, our chapter is differentiation 2, subject code 202. Already, we are discussing about differentiation 1. ప్రీవియస్ క్లాస్లో మనము డిఫరెన్షియేషన్ 1 నేర్చుకున్నాము. ఇక్కడ డిఫరెన్షియేషన్ 2లో ఇన్వర్స్ ఫంక్షన్కు ఎలా డిఫరెన్షియేషన్ చేస్తామనేది. ఓకే, డిఫరెన్షియేషన్ 1లో మనకు ఫంక్షన్స్ సమ్ ఆర్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు సో మెనీ ఫంక్షన్స్, ఆల్జిబ్రా, ట్రిగోనోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్, నెక్స్ట్ లాగర్థము, దిస్ ఫంక్షన్స్ కామన్ ఫంక్షన్స్కు మనము డెరివేటివ్ ఎలా చేసినాం అనేది. ఫంక్షన్స్ అవి సమ్ ఆర్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు డెరివేటివ్ మనం ఇండివిజువల్గా డెరివేటివ్ అప్లై చేసి డెరివేటివ్ కనుక్కున్నాం. అదే ఎనీ టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు డెరివేటివ్ ఆఫ్ యూవి ఫార్ములా మెన్షన్ చేసి మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలిగినాం. అదేవిధంగా యూ బై విలో అంటే రేషియో టైప్లో న్యూమరేటర్ డినామినేటర్ ఎనీ టూ ఫంక్షన్స్ రేషియోలో ఉన్నప్పుడు మనము డెరివేటివ్ ఎలా చేసినాం అనేది నేర్చుకున్నాము. అందులో మనకు ఫంక్షన్ టు ఫంక్షన్ డెరివేట్ చేసినాం. ఫంక్షన్కు ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఫంక్షన్ టు ఫంక్షన్, అది మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే చైన్ రూల్ ఫార్ములా ప్రకారం. ఓకే, మనం సో మెనీ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసినాం. డిఫరెన్షియేషన్ 2లో ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఫంక్షన్? యు నో ఆల్రెడీ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్లో ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే యాక్చువల్గా ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ ఏంది? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, సెక్ ఎక్స్, కోసెక్ ఎక్స్, దీస్ ఆర్ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్. ఈ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్ ఇన్వర్స్ ఫంక్షన్లో కూడా ఉంటాయి. అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్, సెక్ ఇన్వర్స్ ఎక్స్, కోసెక్ ఇన్వర్స్ ఎక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఇన్వర్స్ ఫంక్షన్స్కు మనం డెరివేటివ్ ఎలా చేస్తామనేది. డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్కు డెరివేటివ్ ఎలా చేస్తామనేది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. హియర్ d by dx of sin inverse x equal 1 by under root of 1 minus x square. This is the value. Derivative of sin inverse x equal how much? 1 by under root of 1 minus x square. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. లెట్ y equal sin inverse x. గివెన్ ద ఫంక్షన్ ఈక్వల్ టు y అనుకోవాలి. దెన్ x equal sin y. ఆ ఇన్వర్స్ ఫంక్షన్ అనేది మారిపోతుంది. మామూలుగా ఫంక్షన్కి వస్తుంది, ట్రిగోనోమెట్రీ ఫంక్షన్కి వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము? డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి. ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ సైన్ వై. ఎక్స్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై తోటి చేస్తే డిఎక్స్ బై డివై అవుతుంది. సైన్ వై డెరివేటివ్ కాస్ వై ఇంటూ డివై బై డిఎక్స్. ఓకే, హియర్ dx by dy equal to cos y. Cos y equal to under root of 1 minus sin square y. This is the identity formula. What is the identity formula? Sin square x plus cos square x equal 1. Here y function lo undi kabatti sin square y plus cos square y equal 1. Cos square y equal to 1 minus sin square y. Cos y equal under root of 1 minus sin square y. Okay, here under root of 1 minus x square. Sin square y equal, what is the sin square x? Sin square y equal x. So
under root of 1 minus x square. Finally, dy by dx equal 1 by dx by dy. Okay, rationalization here, dy by dx equal 1 by under root of 1 minus x square. Therefore, dy by dx of sin inverse x equal 1 by under root of 1 minus x. Second function is cos inverse x. Derivative of cos inverse x minus 1 by under root of 1 minus x square. Same process, let y equal cos inverse x, then x equal cos y. Derivative with respect y on both sides. Dx by dy equal cos y derivative minus sin y. Here sin y equal under root of 1 minus cos square y minus half under root of 1 minus cos square. So dy by, therefore dy by dx equal minus 1 by under root of 1 minus x square. Third function is dy by dx, d by dx of tan inverse x equal 1 by 1 plus x square. Similarly, let y equal tan inverse x, then x equal tan y. Now, applying on derivative on both sides, derivative with respect to y, x derivative dx by dy equal tan derivative secant square y. Here dx by dy equal secant square y. Secant square y equal 1 plus tan square y. Here applying identity value. What is the identity value? Tan square minus secant square y equal 1. Here dx by dy equal 1 plus x square. Therefore, dy by dx equal 1 by dx by dy equal dx by dy is 1 plus x square, 1 by 1 plus x square. The final value derivative of tan inverse x equal 1 by 1 plus x square. At the same time, next question, derivative of cot inverse x. This one also same process question. Y, let y equal cot inverse x, then x equal cot y. Applying on both sides derivative with respect to y. Dx by dy equal cot y derivative minus cos x square y. What is the cos square y identity value? 1 plus cot square y. Okay, cot square y. Cot y is the x, 1 plus x square minus of 1 plus x square. This dy by dx by dy equal. Therefore, dy by dx equal minus 1 by 1 plus x square. Next function, dy by dx of sec inverse x. At the same process here, what is the derivative of sec inverse? The derivative of sec inverse is x equal 1 by x into under root of x square minus 1. The last function is the derivative of cosec inverse x. Okay, this will also prove here. First of all, you let y equal cosec inverse x, then x equal cosec y. Applying on both sides derivative with respect to y, we have simplify. After that we get derivative of cosec inverse x equal to minus 1 by x into under root of x square minus 1. Derivative of standard functions to memorize. These are very important formulas. Inverse trigonometry functions.
ఎన్ని ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇక్కడ 6 ఫంక్షన్స్కు మనము ఆల్రెడీ సొల్యూషన్ ఎలా కనుక్కుంటాం అనేది ఇది బేసిక్ ఫార్ములా వైజ్ ఇక్కడ ఇచ్చినాము. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్కు వాటి యొక్క స్టాండర్డ్ వాల్యూస్. హైపర్బోలిక్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, derivative of tan hx equal sec h square x, derivative of cot hx minus cosec h square x, derivative of sec hx equal minus sec hx into tan hx, derivative of cosec hx equal to minus cosec h into cot h. Here the derivative of sin, cos, tan ఎలా ఉన్నాయో లైక్ దట్ హైపర్బోలిక్ కూడా అవే వాల్యూస్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ హియర్, ఇఫ్ I equal tan inverse of cos root x, find dy by dx. 3 problems here. First one is the solution. Let y equal to ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఆల్రెడీ గివెన్ ద క్వశ్చన్ is let y equal tan inverse of cos root x. Here u equal cos root x, substitution method. What would the substitution method? Tan inverse of cos of root x. These functions are different. సో మనము చైన్ రూల్ ప్రకారంగా హియర్ కాస్ రూట్ ఎక్స్ను యూ అనుకుంటే దట్ ఈజ్ వై ఈక్వల్ టాన్ ఇన్వర్స్ యూ అవుతుంది. టాన్ ఇన్వర్స్ యూ, వాట్ ఈస్ ద టాన్ ఇన్వర్స్ యూ? 1/1 plus u square. 1/1 plus u square. u mean cos root x. Here substitute u equal to cos root x. Okay, now substitute minus sin root x by 1 plus cos square root x into root x derivative 1/2 root x. This is the one of the chain rule. Next one question, let y equal to root sin h root x. Here sin h root x ని u అనుకుంటే రూట్ యూగా మారుతుంది. డెరివేటివ్ ఆఫ్ రూట్ యూ 1/2 root u into u derivative of u అంటే sin h root x. okay, sin h root x cos h root x into root x derivative 1/2 root x. The final value cos h root x by 4 root x into root sin h root x. Third one is the y equal e power a sin inverse x. Here dy by dx equal to e power x derivative, e power x. So e power a sin inverse, a sin inverse x derivative, a common value, sin inverse x derivative 1/√1 minus x square. Okay, the final value ay by √1 minus x square. Next, if y equal sin inverse of 2x √1 minus x square. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లెట్ y equal to sin inverse of 2x into √1 minus x square. Here x equal to sin theta అనుకుంటే then y equal sin inverse
2 sin theta under root of 1 minus sin square theta. Okay, 2 sin theta under root of 1 minus sin square theta is a cos theta. అంటే y equal sin inverse of 2 sin theta cos theta. 2 sin theta cos theta equal sin 2 theta. ఫైనల్గా y equal to sin inverse of sin 2 theta. ఇన్వర్స్ ఫంక్షన్ క్యాన్సిల్ అయితే y equal to 2 theta. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ థీటా తోటి ఆన్ బోత్ సైడ్ చేస్తే theta equal to 2 sin inverse x. Okay, y equal to 2 sin inverse x. 2 sin inverse x. Derivative with respect x on both sides. dy by dx equal 2 into sin inverse x derivative 1 by under root of 1 minus x square. The final value 2 by under root of 1 minus x square. Second question, y equal to cos inverse of 4x cube minus 3. Here x equal to cos theta అని తీసుకుంటే that becomes y equal to cos inverse of 4 cos cube theta minus 3 cos theta. 4 cos cube theta minus 3 cos theta mean cos 3 theta. The final y equal to 3 theta. Theta equal to cos inverse x. y equal to cos inverse x. 3 cos inverse x. ఇప్పుడు డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్ dy by dx equal 3 into cos inverse x derivative 1 by minus 1 by under root of 1 minus x square. The final minus 3 by under root of 1 minus x square. Third one question is the same. Y equal tan inverse of 6x minus 8x cube by 1 minus 12x square. Let here 2x equal tan theta, theta equal tan inverse 2x. Okay, y equal to tan inverse of applying x 2x equal to tan theta, numerator 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. The final tan inverse of tan 3 theta, tan inverse tan cancel 3 theta, y equal 3 theta. Theta equal to tan inverse 2x, 3 into tan inverse 2x. This is the simple function derivative with respect to x on both sides. dy by dx equal to tan inverse x. Tan inverse x 1 by 1 plus x square, 1 by 1 plus 4x square into 2x derivative 2. 2 3 is 6 by 1 plus 4x square. Next question, derivative the following the respect to 2x with respect to 2x. Tan inverse of 1 plus x by 1 minus x. This one also same, put x equal to tan theta, theta equal to tan inverse x. 1 plus x by 1 minus x mean 1 plus tan theta by 1 minus tan theta equal tan of 5 by 4 plus theta, 45 plus theta. Okay, y equal to tan inverse of tan of 5 by 4 plus theta. Inverse function cancel, y equal pi by 4 plus theta. Next, y equal to pi by 4 plus theta is the tan inverse x. Derivative with respect x on both sides. dy by dx equal pi by 4 derivative 0, tan inverse x derivative 1 by 1 plus x square. Next, let y equal to sec inverse of 1 by 1 minus 2x square. Same, this is the problem is also same sequence question. Put x equal sin theta, theta equal sin inverse x. We can simplify. Final value is 2 by under root of 1 minus x square. Third question also same. Here put x equal cos theta, theta equal cos inverse x.
Now this is the one of the important question. Differentiate sine inverse 3x minus 4x cube with respect to x. Let y equal to sine inverse of 3x minus 4x cube. Put x equal to sine theta. After this function, y equal sine inverse of 3 into sine theta, 3 sine theta minus 4 sine cube theta. What is the 3 sine theta minus 4 sine cube theta? Cos 3 theta. Sine inverse of sine 3 theta. Inverse sine function cancel 3 theta వస్తుంది. Theta equal sine inverse. Therefore, y equal 3 sine inverse x. Now, applying on both sides derivative with respect to x, dy by dx equal 3 into sine inverse x derivative 1 by under root of 1 minus x square. So, final 3 by under root of 1 minus x square. Second question is also same. Put x equal tan theta తీసుకోండి. theta equal tan inverse x అవుతుంది. ఇవి కూడా సింప్లిఫై చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది 2 by 1 plus x square వస్తుంది. ఓకే, దీస్ ఆర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ ఇన్వర్స్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా, మనకు 6 ఇన్వర్స్ ఫంక్షన్ ఉన్నాయి. హైపర్బోలిక్ ఇన్వర్స్ హైపర్బోలిక్ కూడా ఉన్నాయి. హైపర్బోలిక్ ఓకే, మనకు ఈ 6 6 12 ఫార్ములాస్ని బట్టి మనం క్వశ్చన్ టు ఆన్సర్ చేయగలుగుతాము. స్టాండర్డ్ ఫార్ములాస్ నేర్చుకుంటే 1 by 1 క్వశ్చన్స్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్. ఆఫ్టర్ దట్ యూ try to solve all the problems. Okay, thank you one and all.